చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా వచ్చి విశ్రాంతిని చెడు దేవా శ్రమలల్ల తీర్చుమయా విశ్రాంతిని చెడు దేవా శ్రమలల్ల తీర్చుమయా సిలువాయనాశ్రయము హాయిగా నచటుండెదను సిలువాయనాశ్రయము హాయిగా నచటుండెదను నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా వచ్చితిని ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో దయచూపినను కరుణించి ప్రేమతో ఆదరించుమయా దయచూపినను కరుణించి ప్రేమతో ఆదరించుమయా నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా వచ్చితిని నరమాతృడవు నీవు కావు మొరనాలకించుము నరమాతృడవు నీవు కావు మొరనాలకించుము మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా వచ్చితిని జీవించి ఎదుగునట్లు జయ జీవితం బిమ్ము జీవించి ఎదుగునట్లు జయ జీవితం బిమ్ము ఫలించి వర్ధిల్లుటకై ప్రభువా నీ కృప నిమ్ము ఫలించి వర్ధిల్లుటకై ప్రభువా నీ కృప నిమ్ము నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా వచ్చితిని సియోను మూలరాయి అయ్యున్న ఓ ప్రభువా సియోను మూలరాయి అయ్యున్న ఓ ప్రభువా కలతాను చెందక నేను
నీకై కనిపెట్టెదను. కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. Yeah, before we go into prayer, we will listen to the word of God. ప్రైజ్ అండి అందరికి. Praise the Lord. మన ఫేస్ కానీ వాయిస్ కానీ వినపడుతుంది. థ్యాంక్ యూ. సో మీరు మెన్షన్ చేసినటువంటి వాక్య భాగము కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మీరు ఆ యొక్క ప్రేయర్ మీటింగ్ ఇన్విటేషన్లో మీరు పెట్టినటువంటి వాక్య భాగం కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి అనే మాట మీరు పెట్టారు. దానినే మూలవాక్యంగా తీసుకొని ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. 2 మాటలు చెప్పారు. 2 మాటలు. ప్రార్థనలో నిలకడగా ఉండమన్నాడు. నిలకడగా ఉండడం అంటే స్థిరంగా ఉండటం. ఈ వారం ప్రార్థన చేసి జవాబు రాలేదని నెక్స్ట్ వీక్ నిరుత్సాహపడిపోవడం కాదు. లేదా ఒక విషయం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతకాలం ప్రార్థన చేసి జవాబు రాలేదని ఇక వదిలివేయటం కాదు. అది దేవుని దగ్గర నుంచి మనకు ఒక సరైన జవాబు వచ్చే వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. మనందరికి తెలుసు, మన ప్రార్థనలకు దేవుడు 3 రకాలుగా జవాబిస్తాడు. ఒకటేమో అది ఆయన చిత్తంలో ఉంటే వెంటనే దానికి జవాబు వస్తుంది. ఒకవేళ అది ఆయన చిత్తం కాకపోతే మనం ఇంకా కొంతకాలం దానికోసం కనిపెట్టి ఉండాల్సి వస్తే వెయిట్ అంటాడు, ఆగమంటాడు. మనం ఆ పీరియడ్లో ప్రేయర్ చేస్తూనే ఉండాలి. కొన్నిసార్లు మనం చేసినటువంటి ప్రార్థన మనవి ఏదైనా వ్యక్తిగతమైంది, కుటుంబపరమైంది అయితే ఒకవేళ ఆయనకి ఇష్టం కాకపోతే దానిని ఇవ్వడు, వద్దు అంటాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ ద్వారా నడిపింపు ద్వారా పౌలు గారు అదే అంటాడు, మనకు చెప్పాడు. అది తనకున్నటువంటి ఆ కష్టాన్ని తొలగించమని ముమ్మారు ప్రార్థన చేస్తే ప్రభువు నేను దాన్ని తీయను కానీ నీ కృప ఇస్తా అన్నాడు. అలాగా ప్రార్థనకు వచ్చేటటువంటి ఆ జవాబులను పొందుకునే విధానం కూడా మన అనుభవంలో ఉండాలి. 2వది ఏమన్నాడు, దాని యందు మెలకువగా ఉండడి. సో ప్రార్థన అనేది ఊరికి ఏదో యాదృచ్ఛికంగా లేకపోతే ఒక అలవాటుగా ఒక లిస్టు చదివినట్టుగా మన అవసరత లెక్కలన్నీ చదువుకుంటూ పోవడం కదా, కానీ మెలకువతో ప్రార్థన చేయాలి, గ్రహింపుతో ప్రార్థన చేయాలి. ఏం చేస్తున్నాం ప్రార్థన, ఎందుకు చేస్తున్నాం, దాని యొక్క పర్యవసానం ఏంటి, దానికి ప్రతిఫలం వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచించి చేస్తూ ఉండాలి. సో స్థిరంగా నిలకడగా ప్రార్థనలో ఉండడం ఒకటి, మెలకువగా ఉండడం ఒకటి, ఆ 2 చెప్పాడు. అయితే ఇక్కడ ఒక మాట చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. అసలు ఈ ప్రార్థన ఎవరు చేస్తారు? ప్రార్థన చేయాలనేటువంటి ఆశ ఎవరికి ఉంటుంది? ప్రార్థనలో దేవుణ్ణి సంధించాలనేటువంటి ఆ యొక్క నిజమైనటువంటి ఆ గ్రహింపు, ఆ పట్టుదల ఎవరికి ఉంటుంది అంటే, ఎవరైతే ఇప్పటికే దేవుని ద్వారా మేలులు పొంది దేవుని ద్వారా కొన్ని కృపలను పొందుకొని ఆశీర్వాదాలు పొందుకొని అనుభవిస్తున్నారో, వాటిని బట్టి ఆనందిస్తున్నారో, దాన్ని బట్టి కృతజ్ఞత కలిగిన వాళ్ళుగా ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వాళ్ళుగా ఉండాలి. అసలు మనల్ని జన్మింపజేసింది ఆయనే కనుక కృతజ్ఞత చెల్లించాల్సింది ఆయనకి. మన జీవం ఆయన ఊపిరి, మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. మనకు రక్షణ ఇచ్చింది ఆయన ఉచితంగా ఇచ్చాడు.
చేయాల్సిందే. ఆయనకు మన కృతజ్ఞత అసలు చెల్లించాల్సిందే. ఎన్నో మేలు చేస్తూ వస్తున్నాడు. వాటన్నిటి కొరకై కృతజ్ఞత అసలు చెల్లించాల్సిందే. కనుక ఏ వ్యక్తి అయితే కృతజ్ఞత కలిగి ఉంటాడో ఆ వ్యక్తి నిజమైనటువంటి ప్రార్థన చేస్తాడు, ప్రార్థనలో ఏకీభవిస్తాడు. అది మనం గమనించాలి. ఇవాళ చాలా మంది ప్రార్థనలు వెనకబడుతున్నారు, ప్రార్థనలోకి రాలేకపోతున్నారంటే ఒక రకంగా చెప్పాలంటే వారిలో కృతజ్ఞత బుద్ధి లోపించింది అనుకోవచ్చు. వారిలో కృతజ్ఞత బుద్ధిలో సారీ బ్రదర్, పిల్లలు వచ్చారు, కొంచెం డిస్టర్బ్, వాళ్ళు పంపించేసిన బయటికి. సో కృతజ్ఞత కలిగిన వారు హలో బ్రదర్, హలో, వినబడుతుంది. ఓకే. సో కృతజ్ఞత కలిగిన వారు మాత్రమే ప్రార్థనలో ఏకీభవిస్తారు, ప్రార్థన చేసేదానికి ఆసక్తి చూపిస్తారు అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు ధ్యానంలోకి వెళ్దాం. చూడండి, దాని కంటిన్యూషన్. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. స్పెసిఫిక్గా దేవుని వాక్యములో మనము దేవుని బిడలముగా ప్రార్థించవలసినటువంటి ఒక అంశాన్ని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఒకవేళ ఆయన గురించి ఇక్కడ చెప్పినప్పటికీ దాని యొక్క భావం ఏంటంటే, ఎవరైతే దేవుని సేవకు సమర్పించుకొని లేక దేవుని యొక్క సేవలో వాడబడుతూ దేవుని చేతిలో ఒక సాధనముగా వాడబడుతూ వాక్య పరిచర్య చేస్తారో, వాక్యాన్ని బోధిస్తూ ఉంటారో, సువార్తను ప్రకటిస్తూ ఉంటారో, అందుకని ఇక్కడ అన్నాడు అన్నమాట, క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగా. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ రక్షణ అనేది ఒక మర్మంగా ఉంది కనుక మిగతా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి మరి దేవుడు మానవుడుగా పుట్టాడు, ఆయన చనిపోయాడు, రక్తం కాచి ప్రాణం పెట్టాడు పాపక్షమాపణ నిమిత్తం. ఏంటంటే దేవుడు ఏంది, చనిపోవడం ఏంది, దేవుడు ఏంది, 3 మేకులతో సులువుకు కొట్టబట్టం ఏంది అని రకరకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు, సందేహాలను వ్యక్తపరుస్తుంటారు. అయితే అవన్నీ వాళ్ళల్లో నుంచి పోయి ఇది దైవ మర్మం లేక ఇది దేవుని యొక్క ఏర్పాటు, ఇది దేవుని యొక్క చిత్తం అని వాళ్ళు తెలుసుకోగలగాలంటే ఈ యుగ సంబంధమైన దేవత కలగజేసినటువంటి ఆ గుడ్డితనం నుంచి వాళ్ళు బయటికి రావాలంటే ఈ సువార్త ప్రకటించబడాలి, అది చక్కగా ప్రకటించబడాలి. 1 కొరింథీ 1 మనం చదువుతాం అక్కడ, ఈ యొక్క సువార్త అనేది నశించుచున్న వారికేమో అది వెరితరముగా ఉంటుందంట, రక్షించబడుతున్న వారికి దేవుని శక్తిగా ఉంటుందంట. కనుక ఇప్పుడు పౌలు గారు అదే అంటున్నాడు. కనుక ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు అపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, సువార్తికులు, కాపర్లు, రకరకాలైనటువంటి యవనస్తుల మధ్యలో, సండే స్కూల్లో, VBSలో. కనుక ఎవరైతే వాక్యాన్ని బోధిస్తూ ఉంటారో అందులో ముఖ్యంగా రక్షణ సువార్తను, క్రీస్తునికి వచ్చిన మర్మం, దేవుని యొక్క చిత్తాన్ని గురించి, దేవుని యొక్క ఉద్దేశాన్ని గురించి చెప్తూ ఉంటారు. వారు ఆ వాక్యం చెప్పేదానికి అనుకూలమైన సమయం దేవుడు వారికి ఇవ్వాలని, అనానుకున్నటువంటి ఈ పరిస్థితుల మధ్యలో, పాపంతో నిండి ఉన్నటువంటి లోకంలో, దుష్టుని యొక్క అధీనంలో పడి ఉన్నటువంటి ప్రపంచంలో అనుకూలమైన సమయం కోసం మనం ప్రార్థన చేయాలి. అది మొదటిది. రెండవది చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట చెప్తాడు. నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరుచున్నప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా. నా నిమిత్తమును అంటే నేనే కాదు, ఇలాగ ఎంతమంది ఎక్కడెక్కడ వాక్యాన్ని బోధిస్తారో, దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేస్తారో, దేవుని మానవుని పట్ల ఉన్నటువంటి దేవుని ప్రణాళికల గురించి వివరిస్తూ ఉంటారో అక్కడ వాళ్ళు ధైర్యంగా మాట్లాడేదానికి ఆ వాక్శక్తి పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చినట్లుగా పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసు మెలకువగా ఉండండి.
సో అందులోనే ఇప్పుడు ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారో, సువార్తను ప్రచురిస్తున్నారో, బోధ చేస్తున్నారో, వాక్యోపదేశకులుగా ఉన్నారో, కాపరులుగా ఉన్నారో, పెద్దలుగా ఉన్నారో, వాళ్ళందరిలో ఈ యొక్క అనుకూలమైన సమయం ప్రాప్తించాలని వాక్యం పంచుకునేదానికి, వాళ్ళ స్నేహితుల మధ్యలో, వాళ్ళ బంధువుల మధ్యలో, వారి ఇరుగు పొరుగు వారి మధ్యలో. రెండవది, ఒకవేళ వాళ్ళు చెప్పేదానికి సమయం అనుకూలపడి వారు నోరు తెరిచినప్పుడు ధైర్యంగా మరి మాట్లాడుకైనటువంటి వాక్శక్తి, ఆ యొక్క మాటలు, శక్తిగల మాటలు వాళ్ళు పలుకున్నట్లుగా వారి దానికోసం కూడా ప్రార్థన చేయాలి. అనుకూలమైన సమయం కోసం ప్రార్థన చేయాలా, ధైర్యంగా వాళ్ళు మాట్లాడగలిగినట్లుగా, వివరించగలిగినట్లుగా వాళ్ళ చక్కని వాక్శక్తి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఇక మూడవదిగా చూస్తే తెస్సలోనికి రాసినటువంటి రెండవ పత్రిక, తెస్సలోనికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం, తెస్సలోనికి రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతాను. తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. దేవుని మీద సరైన విశ్వాసం, సరైన అవగాహన ప్రజలకు లేదు కనుక మేము దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు, దైవిక సంగతులు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వారు అర్థం చేసుకోలేక, మానవ జ్ఞానంతో ఆలోచించి, లేక వాళ్ళు పుట్టి పెరిగినటువంటి విశ్వాసాలలో నుంచి వారు దీనిని జీర్ణించుకోలేక మమ్మల్ని కొడతారు, మమ్మల్ని అడ్డుకుంటారు, మమ్మల్ని చంపుతారు కూడా. ఈ మధ్యలో మనం చూస్తున్నాం, ప్రపంచంలో ఎంతోమంది హతసాక్షులైపోయారు. భారతదేశంలో కూడా హతసాక్షులయ్యారు. రీసెంట్గా కూడా మనం ప్రవీణ్ పగడాలి గారని చక్కని వాక్యోపదేశం చేస్తాడు. ఎంతో మంది జీవితాలను మార్చినాడు. అనాథ పిల్లలకు ఆశ్రయం ఇచ్చినాడు. చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చాడు. వాస్తవానికి ఆయన దైవ సేవతో పాటు రెండంతలుగా సమాజ సేవ కూడా చేశాడు. ఆయనలో తప్పుపట్టేది ఏమీ లేదు. కేవలం యేసు ప్రభువుని గురించి మాట్లాడాడు కాబట్టి ఆయన ద్వారానే రక్షణ, ఆయనే నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటేనే మోక్షం, లేకుంటే నరకం, పాతాళం అని చెప్పాడు కనుక దాన్ని సహించలేక, ఓర్చలేక చంపేశారు ఆయన. అలాగే అంతకు ముందు కూడా ఈ ఆంధ్రాలో, తెలుగుదేశం 2 రాష్ట్రాలలో పాస్టర్లను కొడుతూ ఉన్నారు, తిడుతున్నారు. మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని కూడా చెంపలు పెట్టి కొట్టారు. ఆ యొక్క కర్రలు తీసుకొని వెంబడిపడ్డారు. ఆ వ్యాన్ వదిలేసి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చాం ఒకసారి వ్యానాన్ని బట్టి. తర్వాత మళ్ళీ హెల్ప్ తీసుకొని, అక్కడ ఉన్న లోకల్ పెద్దలు హెల్ప్ తీసుకొని వ్యాన్ తెచ్చుకున్నాం. అలాగా మరి ఏమంటున్నారంటే, మొట్టమొదటిగా సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు, సేవ చేస్తున్న వాళ్ళు, వాక్యోపదేశం చేస్తున్న వాళ్ళకి అనుకూలమైన సమయం దొరకాలని ప్రార్థన చేయాలా. రెండవది, ధైర్యంగా వాక్యం బోధించడానికి తగిన వాక్శక్తి కావాలని ప్రార్థన చేయాలి. అందులోని 3వ అంశం ఏంటంటే, దుర్మార్గులు, దుష్టులైన వారు వాళ్ళకు కీడు చేయకుండా, వాళ్ళకు అపాయం చేయకుండా, వాళ్ళకి ఎటువంటి ప్రాణాపాయం కలగకుండా కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తర్వాత 2వ అంశంగా ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. ఇందాక మనం చదువుకున్నాం, స్థిరంగా ఉండాలి, నిలకడంగా, మెలకువగా కూడా ఉండాలి. ఇప్పుడు మనం ఉండవలసిన మెలకువ ఏంటి ఈ విషయంలో? ఇక్కడ మనం చదువుకున్న విషయంలో అంటే, సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఏ విషయంలో మెలకువగా ఉండాలి? పరిశుద్ధులకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? రక్షించబడ్డారు కదా, దేవుని బిడ్డలైనారు కదా, యేసుప్రభు రక్తం చేత కడగబడ్డారు, నరకం తప్పించుకున్నారు, మోక్షానికి వాళ్ళు వారసులయ్యారు. ఇంకేంటి? అంత పూర్ణమైన పట్టుదలగా పరిశుద్ధుల కోసం, దేవుని బిడ్డల కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? చూడండి, 10, 11 వచనాలు, 10, 11, 12 వచనాలు. అదే ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. 12వ వచనం. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ
అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. విశ్వాసులు ఎదుర్కొంటున్నటువంటి మరి భయంకర పరిస్థితి ఏంటంటే, ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభు చేతిలోకి వచ్చారు. అయినప్పటికీ అపవాది వాని అనుచరుడు కంటిన్యూస్ దాడి ఉండనే ఉంటుంది. మనం ఈ లోకం వదిలిపెట్టే వరకు, మనను ఆ యొక్క విశ్వాసం నుంచి తప్పించడానికి, మన గురిని తప్పించడానికి అనేక రకమైన శోధనలు, శ్రమలు, అభ్యంతరాలు వస్తూనే ఉంటాయి. వాటన్నిట్లో ప్రతి దేవుని బిడ్డ కాపాడబడాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనే అవసరం. ప్రార్థన వాళ్ళకు కంచెగా ఉంటుంది. ప్రార్థన వాళ్ళకు ఆత్మ యొక్క నింపుదల కిందికి, నడిపింపు కిందికి, కాపుదల కిందికి, ఆ యొక్క వాక్యం యొక్క భద్రతలోకి, వాగ్దానములు చేపట్టి వాళ్ళు మరి శత్రువులను ఎదుర్కొంటారు. సో కనుక వాక్య పరిచర్య చేసే వాళ్ళ కొరకై ఎంత భారంగా మనం ప్రార్థన చేయాలో, దానికంటే రెట్టింపు అక్కడ చెప్పింది అది. దానికంటే రెట్టింపు ఒక విశ్వాసి యొక్క స్థిరత్వం కొరకు నిలబడడానికి నమ్మకంగా, ఆత్మీయంగా వచ్చి ఎదురయ్యే గాలులు, తుఫాలు గద్దించి వాటిని ఎదుర్కొని నిలబడడానికి, బండ మీద కట్టబడిన ఇంటిలాగా నిలబడడానికి కొరకై మనం ప్రార్థన చేయాలి. చూడండి, పేతురు గారు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. చూడండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట మనం చదువుకుంటాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. చూసారండి, ఇది ప్రమాదం. ఎందుకు పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయమన్నాడు పౌలు గారు? పరిశుద్ధుల కోసం, సహపాఠి విశ్వాసుల కోసం, మన వల్లే, స్థానికైనా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులందరికీ, సార్వత్రిక సంఘ విశ్వాసులందరికీ క్షేమం కొరకు, భద్రత కొరకు ఎందుకు ప్రార్థన చేయమన్నాడు? ఎవరిని మృంగుదునా అని అపవాది కనిపెట్టుకొని ఉన్నాడు. అంతేకాదండి, ప్రభువుని నమ్మిన తర్వాత 3 రకాల దాడులు, 37 దాడులు ఉంటాయి ప్రతి దేవుని బిడ్డ మీద. మొట్టమొదటిది అపవాది వాని అనుచరుల దాడి. రెండవది లోకం. మొదటి యోహాను 5:19లో లోకమంతా దుష్టుని యందు పడి ఉన్నది అన్న మాట ప్రకారం ఈ లోకమంతా దుష్టుని కింద ఉంది కనుక ఆ లోకం యొక్క ఆచారాలు, లోకం యొక్క పద్ధతులు, లోకం యొక్క అలవాట్లు, లోకం యొక్క ఆకర్షణలు, లోకంలో ఉన్నటువంటి ఆ పాపం, లోకంలో ఉన్నటువంటి దేవుడికి విరుద్ధమైన, వ్యతిరేకమైనటువంటి కూడా ఆకర్షిస్తూ ఉంటాయి. అవి మన మీద పనిచేస్తూనే ఉంటాయి. చాలాసార్లు ఒక వాక్యం చదువుకొని లోపలికి వెళ్దాం. ఒక వచనాన్ని చదువుకొని, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట చదువుకుంటాం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకో. దేవుని బిడ్డలకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే, అరే మీ కులమోడు కాదురా, ఎట్ట ఇస్తావు పిల్లను, ఎట్ట చేసుకుంటావు ఆ పిల్లను, నువ్వు ఎంత చెప్పినా వాళ్ళ బుద్ధులు వేరు, వాళ్ళ కథ వేరు, వాళ్ళతో ఎలా సహవాసం చేస్తావు? నీ రక్త సంబంధుల కంటే నాకు దేవుని బిడ్డల సహవాసం ఎక్కువ, వాళ్ళు గొప్ప అంటున్నవే, ఎట్లా చెల్లుద్దురా, ఎట్లా చెల్లుబాటు అవుతుంది? చెబుతారు అలాగా. మేము అనేక సార్లు కొన్ని గృహాలకు విజిట్స్కి వెళ్ళినప్పుడు భయంకర పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం. విశ్వాసులే దేవునికి వస్తారు, ఆరాధన చేస్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేటి ఏంటంటే, అన్న కష్టం మీద కష్టం, బాధ మీద బాధ వస్తూ ఉంటే ఏంటో అనుకున్నాం, కానీ మొన్న మా బంధువులు వచ్చారన్న, ఇల్లంతా చూశారన్న, ఏందిరా వంటగదిలో అట్లా ఉంది, అసలు ఆ పక్క ఎవడన్నా కిటికీ పెడతాడా, ఆ పక్క ఎవడన్నా ఇక్కడ అడిగినా నీళ్లు పోయితట్టు పెడతాడా, బుద్ధిలో ఎవడో పెట్టాడు, బుద్ధి లేకుండా నువ్వు పెట్టు చేరేవరా, అసలు ఆ వాస్తు బాగలేదు, దరిద్రం అది, ఇక నీకు కలిసే రాదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇల్లు మారదాం అనుకుంటున్నాం, ప్రార్థన చేయన్నాడు. ఏం చెప్పాలండి? వాక్యం వెలిసిన వాక్యం ఎరిగిన వాళ్ళు, దేవుని ఎరిగిన వాళ్ళు
ప్రార్థన చేసుకుంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ప్రతిదీ పవిత్రపరచబడుతుందని వాక్యం చెప్తా ఉంది. ఇక వాక్యాన్ని ఏమర్థం చేసుకున్నాం? దేవుని యందు విశ్వాసం ఎంతవరకు మనం అనుభవంలోకి తెచ్చుకున్నాం? ఎంతో బాధాకరమైంది. పెళ్ళిళ్ళ విషయాలలో మనం చూస్తూ ఉన్నాం. పెళ్ళిళ్ళప్పుడు వాళ్ళు చేసుకునే ఆ యొక్క హంగులు, ఆర్భాటాలు అవన్నీ కూడా ఈ లోకం ఏం చేస్తదంటే, లోకం యొక్క పద్ధతులు కొన్ని ఉన్నాయి కదా! ఏదైనా ఒక ఫంక్షన్ వచ్చిందనుకోండి, గ్రాండ్‌గా ఖర్చు పెట్టాలి. మన యొక్క స్థితిని బాగా తెలియజేసుకోవాలి. నిన్న నాకు చాలా సంతోషమైంది. ఆ బిడ్డ రేయన్సన్ వాళ్ళ తల్లిదండ్రులు ఆ బర్త్‌డే రోజు ఇంటికాడ ఏదైనా ఫంక్షన్ పెట్టుకొని గ్రాండ్‌గా డెకరేట్ చేసుకొని, వాళ్ళకున్నటువంటి దర్పాన్ని దాన్ని చూపించుకోవచ్చు. కానీ మందిరాన్ని తీసుకొచ్చి చానా సింపుల్‌గా దేవుని పాదాల దగ్గర ఆ బిడ్డను పెట్టి, సంఘంలో పెద్దలతో ఆ యొక్క కార్యక్రమాన్ని జరిపించుకొని, ప్రార్థనా పూర్వకంగా ఆ బిడ్డ జన్మదినం జరిపారు. ఎంత ఆశీర్వాదకరం అది. దేవునికి ఎంత మహిమకరం అది. కనుక లోకం యొక్క పద్ధతులు, లోకం యొక్క ఆకర్షణలు అది ఎంత చూడండి, అది అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా రాపిచ్చాడంటే, కొలస్సీ 2:8లో ఆ మాట చదువుకుంటే, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడేమోనైనా ఉండడేమో. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా దేవుడు ఉన్నాడండి, మాకు ప్రార్థన చేసుకుంటామంటే సాయం చేస్తాడంటే, వాడేమంటాడో తెలిసిన మన పక్కోడు, మన స్నేహితుడు కావచ్చు, మన బంధువు కావచ్చు, దేవుడిని ఎరగని వాడు, దేవుని నమ్మని వాడు, దేవునిలో బలంగా లేనివాడు, నామకార్థుడైన క్రైస్తవుడు. ఏమండి, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అండి? ఇంత సైన్స్ డెవలప్ అయింది. ఇంత మెడికల్ ఫీల్డ్ ఇంప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు కూడా మేము మందులేసుకోం. లేకపోతే ఇప్పుడు కూడా దేవుడు వచ్చి దిగొస్తాడు. దేవుడు చేస్తాడంటే ఎట్లా అండి నమ్మేది అంటారు. కనుక లోకంలోని కొన్ని మూల పాఠాలు, అబద్ధం ఆడుకుంటే పెళ్లి అట్టయిద్దండి. నోరు అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేసినా చాలా అన్నారండి పెద్దలు. మీరు అట్లా అనబాకండి. కొంత సర్దుకొని పోవాలండి. ద్విమనస్కత్వం. లోకంలో మనం ఎవడైతే లోకాన్ని స్నేహిస్తాడో వాడు దేవుడికి వైరం, వాడికి శత్రువు అవుతాడని చెప్తుంది వాక్యం యాకోబు పత్రికలో. కనుక రెండవది ఏంటంటే, మొదటిది అపవాది అని అనుచరులు, ప్రథమ శత్రుడు. రెండవది ఈ లోకం యొక్క మూలపాఠాలు, మన పితృ పారంపర్య ఆచారాలు, పెద్దల మాటలు ఇవన్నీ కూడా. తర్వాత మూడవదిగా చూస్తే ఇది పరిశుద్ధులుగా ఉన్నటువంటి, పరిశుద్ధపరచబడిన దేవుని బిడ్డలైన వారు ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆ పోరాటం ఏంటంటే, చూడండి, మన రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము చూడండి 22వ వచనం. రోమా 7:22 నుంచి చదువుతున్నాను. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించున్నాను కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనపడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచున్నది. 24 వచనం. అయ్యో, నేనంత దౌర్భాగ్యుడను, ఎట్టి మరణముకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించు. ప్రభువుని నమ్మినా, బాప్తిసం తీసుకున్నా, ఆరాధన చేసి అనుభవంలోకి వచ్చినా, బల్లం తీసుకున్న అనుభవంలోకి వచ్చినా, ఈ శరీరంలో మనము ఉన్నంత వరకు ఈ శరీరం మనల్ని ఉద్రేకపరుస్తుంటుంది, భావోద్రేకాలకు గురి చేస్తాయి, దేవునికి వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించేటట్టుగా ప్రేరేపిస్తాయి. కోపతాపాలు, స్వయం అహం, స్వనీతి ఎన్ని వస్తాయి. కనుక మనకు శరీరమే ప్రధానమైనటువంటి శత్రువు. దీన్ని జయించడం చాలా కష్టం. అందుకనే పౌలు గారు ఒక మాట అన్నాడు, నేను ఆత్మీయంగా స్థిరపడి బలపడి ఎదిగి దేవుని చేతిలో బలంగా వాడబడేదాని కొరకై నా శరీరమును నేను ప్రతిరోజు నలగగొట్టుకుంటున్నాను అన్నాడు. నా శరీరమును నేను ప్రతిరోజు నలగగొట్టుకుంటున్నాను అన్నాడు. అవునండి. ప్రార్థన ద్వారా శత్రువు అని అనుచరులను జయిస్తాం, తట్టుకుని నిలబడతాం. లోకం యొక్క మూలపాఠాలను కూడా జయిస్తాం. మన శరీరం యొక్క భావోద్రేకాలు కూడా మన అధీనంలో పెట్టుకుంటాం. తిమోతి రాస్తూ పౌలు గారు అదే అంటాడు, పెరిగితనం గల ఆత్మ ఇయ్యలేదు కానీ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. అవన్నీ మనలో ఆపరేట్ అవ్వాలంటే, అనుభూతికి రావాలంటే ప్రార్థన ద్వారానే. సరే, వెళ్ళిపోదాం, ముందుకు వెళ్దామండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం,
ఇది అనేక సార్లు ధ్యానం చేసి ఉండొచ్చు సంఘంలో తప్పనిసరిగా. కానీ ఒక 2-3 తలంపులు తీసుకుందాం అందులోంచి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి ఆ యొక్క 4 వచనాలు చదువుతాను, గమనించండి, అర్థమైపోద్ది. మనం చాలాసార్లు ఇది వినే ఉంటాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలో, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయాలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవునికి దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది. 4వ వచనం. ఆయన అంటే దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుని యొక్క కోరిక తన ప్రియ కుమారుని బలిగా అర్పించిన దానికి ప్రతిఫలంగా ఏ మనుషుడు కూడా నరకానికి వెళ్ళొద్దు. అపవాది వాని అనుచరులకు మాత్రమే ఆయన నరకాన్ని సిద్ధపరిచాడు, ఏ నరమానుడికి కాదు. ఇప్పుడు మనుషులు నరకానికి వెళ్ళేది, పాతాళానికి వెళ్ళేది వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి కాదు. మానవులందరి పాప పరిహారం నిమిత్తం ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆ యొక్క కలవరి శిలువలో ఆయన శరీరంలో అయిపోయాడు. ఆ రోమ 8:2-3 చెప్తాడు, పాప శరీరాకారాన్ని పంపి పాపానికి శిక్ష విధించాడు అని. అయిపోయింది. ఇప్పుడు మరి ఎందుకు వెళ్తున్నారు? ఆ యొక్క రక్షణను ఆపాదించుకోలేకపోబట్టి, ఆ రక్షణను తృణీకరించిన దాన్ని బట్టి, ఆయన కృపను కలదనుకున్న దాన్ని బట్టి నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. కనుక దేవుడి యొక్క ఉద్దేశం అంటే క్లియర్గా ఉంది. మనుషులందరూ రక్షణ పొంది దేవుని కూర్చున్న అనుభవ జ్ఞానంలోకి రావాలి. కాబట్టి మనుషులందరి కొరకు జాతి, కుల, మత, ప్రాంత భేదం లేకుండా, చదువు లేకపోయినా, ధనవంతులైన, పేదవాళ్ళు, ఎవరైనా సరే ప్రతి మనిషి, వాడు కొండల కోనల్లో, అడవులు, ఎడార్లు, దీపాలు, కట్ట ప్రాంతాల్లో, వాడు ఎటువంటి ట్రైబ్ అయినా సరే ప్రతి మనిషి కూడా రక్షణ కూర్చున్నలోకి రావాలి అని మనం ప్రార్థన చేయాలి. దేవుని సేవ చేసే వాళ్ళ కొరకు 3 భాగాలు చూసాం అందులో. దేవుని బిడ్డలైన వాళ్ళ కొరకు 3 భాగాలు చూసాం అందులో. ప్రజలందరి కొరకు చూసాం. చాలా అవసరం ఇది. ప్రార్థన చేయాలా. ఎన్నో రకాలుగా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అనేకమైన క్రైస్తవ సంస్థలు సేవలు చేస్తూ ఈ యొక్క పరిచయను, దేవుని యొక్క సేవను కొనసాగిస్తున్నారు. రకరకాలుగా ట్రైబ్స్ మధ్య, పిల్లల మధ్య, జైళ్ళల్లో, తాగుబోతుల మధ్యలో ఎన్నో రకాల పరిచయలు. అన్నిటి ద్వారా ఎవడో ఒకడు ఏదో విధంగా రక్షించబడాలి, ఆ యొక్క నరకం తప్పించుకొని రావాలి. చాలా భారంగా మనం ప్రార్థన చేయాలి. తర్వాత 4వదిగా అధికారులు ఎవరైతే ఉన్నారో, ఏలే వాళ్ళు నిజంగా స్వస్థబుద్ధి తగిన ఉంటే సువార్త ప్రకటనకు వాళ్ళు అడ్డుకోరు, సువార్త ప్రకటనకు సహకరిస్తారు. తర్వాత న్యాయమైన పరిపాలన, దేవుడి భయం భక్తి కలిగి వాళ్ళు నీతిగా న్యాయంగా పరిపాలన చేస్తారు. అప్పుడు ప్రజలు సుఖంగా ఉంటారు, ప్రజలు క్షేమంగా ఉంటారు. అన్యాయపు తీర్పులు రావు కోర్టులలో, పోలీస్ స్టేషన్లలో అన్యాయం కేసులు రావు. ముద్దాయి తప్పించబడి తప్పు చేయని వాడు లోపలికి పోడు. అధికారులు ఇక్కడ ఏలే వాళ్ళు నీతిగా ఉన్నప్పుడు. కనుక వాళ్ళ కోసం మనం చాలా ప్రార్థన చేయాలి. చూడండి, మొన్నటిదాకా ఇక అమెరికాలోనే వాళ్ళు ఉన్నప్పుడు రకరకాల భయంకరమైనటువంటి మొగోడు పెళ్లి చేసుకోవచ్చు, ఆడ పెళ్లి చేసుకోవచ్చు, మగ తేడా లేకుండా ఎట్లెట్లో రకరకాలైనటువంటి అన్ని దరిద్రం అంతా వచ్చేసింది కదా. ట్రంప్ రాగానే కొన్ని పెట్టాడు. నో 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 ఏదో అన్నాడండి, ఓన్లీ 2 genders అంతే, నో మోర్ జెండర్స్ అదర్ దాన్ 2 అని చెప్పాడు. చెప్తున్నా, బైబిల్ ఉంచి చర్చికి వెళ్ళాలా, ప్రార్థన చేసుకోవాలా, కొన్ని ఏదో దేవుడు ఆయన కొంత బలపరుచుకొని వాడుకుంటా ఉన్నాడు. అలాగా అధికారులు దేవుని భయం కలిగిన వాళ్ళైతే, దైవమైన వాళ్ళైతే, మంచి వాళ్ళైతే, నీతివంతులైతే ప్రజలు కూడా సుభిక్షంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. కనుక దేవుని సేవ చేసే వాళ్ళ కొరకు, దేవుని బిడ్డల కొరకు, మరి అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనము ఇటువంటి ప్రార్థన అనుభవాన్ని కనుక కలిగి ఉంటామో, అసలు ప్రార్థన మీద ఆసక్తి, ప్రార్థనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం మనకు తెలిసి ఉంటుందో, ఇప్పుడు మన స్థానిక సంఘానికి వద్దాం. చూడండి, 122వ కీర్తన. స్థానిక సంఘం ఈరోజు ఇప్పుడు మనం ప్రార్థన కలిగి ఉన్నాం కదా, మన స్థానిక సంఘంలో చూడండి, ఈ స్థానిక సంఘం యొక్క ప్రార్థన ద్వారా ఎంత గొప్ప మేలు దేవుడు మనకు దాచి ఉంచినాడు. 122వ కీర్తన. దయచేసి మీకు ఎవరికైనా గుర్తుందా అండి, నిన్న సండే ఆ మెయిన్ మెసేజ్లో ఆ మెసేజ్ అంశాన్ని గురించి ఒక మాట చెప్పాను నేను. దాని యొక్క థీమ్ గుర్తుందండి ఎవరికన్నా? బ్రదర్
దేవుని సన్నిధికి రావటం వల్ల అడ్వాంటేజెస్ ఉమ్. ఆత్మీయ ఇంకా భౌతిక మేలులు. వెరీ గుడ్, బాగా జ్ఞాపకం పెట్టుకుంటారు. దేవుని మందిరము ద్వారా దేవుని ప్రజలకు కలిగేటటువంటి భౌతికమైన ఆత్మీయమైన ఆశీర్వాదాలు, అది మన సబ్జెక్ట్ ఆ రోజు మనం ధ్యానం చేసింది. చూడండి, దాంట్లోనే కంటిన్యూషన్గా వస్తూ ఉంది. ఇప్పుడు 122వ కీర్తన 6-7 వచనాలు మనం కలిసి చదువుకుందామండి. చదవగలిగితే ఒకవేళ అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని 122వ కీర్తన 6-7 వచనాలు కలిసి చదువుకుందాం. చదవండి. యెరూషలేము యొక్క చదువుతారండి. హలో 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 వినిపిస్తుంది అంకుల్. మనం అందరు కలిసి చదవగలమా? చదవలేము అంకుల్, డిస్టర్బ్ అవుతుంది. చదువుతుంది, నేను చదివి వినిపిస్తా. 6-7 వచనాలు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. ఎప్పుడైతే స్థానిక సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను, ప్రార్థన అవసరతను ఎరిగి కృతజ్ఞత కలిగి ప్రార్థనలో ఏకీభవిస్తారో, ప్రార్థన చేసేదానికి ముందుకొస్తారో, ఇతరులను ప్రార్థనకు పరికొల్పుతారో, వారు ఈ స్థానిక సంఘ క్రమాన్ని పాటించి ప్రార్థించినప్పుడు చూడండి, ఆ 3 ఆశీర్వాదం పొందుకుంటారు. క్షేమం ఉంటుంది వాళ్ళకి, అంటే కాపుదల, భద్రత ఉంటుంది, నెమ్మది ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్. వాళ్ళు కలిగిన దాంట్లో తృప్తి పొందుతారు, సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వర్ధిల్లడం ఉంటుంది, అభివృద్ధిలోకి రావడం ఉంటుంది. దేవుడు తన ప్రజలను ఇటువంటి దీవెనలతో, ఆశీర్వాదాలతో ఆశీర్వాదాలు వాళ్ళు అనుభవించాలని దేవుని ఉద్దేశం. ఈ యొక్క ప్రార్థనా జీవితం ద్వారా వీళ్ళు ఇవన్నీ పొందుకుంటారు. నెమ్మది ఉంది, క్షేమం ఉంది, వర్ధిల్లడం ఉంది. సో కాబట్టి ఇక్కడ అంటాడు 122వ కీర్తనలో ఆ మొదటి వచనంలోనే మనం చూస్తాం కదా. 122వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించిదని. కారణం ఏంటి? ఇన్ని ఆశీర్వాదాలు. మొన్న మనం ధ్యానం చేసుకున్నటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, భౌతికమైనటువంటి లోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఇవన్నీ మందిరం ద్వారానే మనం పొందుకోబోతున్నాం. ఇప్పుడు ఇవాళ ఈ రాత్రి ప్రార్థన కూడిక కూడా మందిరం యొక్క కార్యక్రమంలో భాగంగానే ఉంది. సో కనుక మనము ఒక మాట నేను మీకు ఈ సేవలో జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, నెహెమియా గ్రంథం, ఒక్క 2 నిమిషాలు ఎక్కువ కావచ్చునేమో, జస్ట్ నెహెమియా గ్రంథం 10వ అధ్యాయం చివరి లైన్. నెహెమియా గ్రంథం 410వ పేజీ, తెలుగు బైబిల్ అయితే నెహెమియా గ్రంథం 10వ అధ్యాయం చివరి లైన్ నేను చదువుతాను, గమనించండి. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. చూసారండి ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళు. దేవుని మందిరములో ఉన్నటువంటి ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదములు, ఆ కాపుదల, ఆ భద్రత, ఆ క్షేమం, ఆ నెమ్మది, ఆ వర్ధిల్లటం, అదంతా వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత అంటున్నారు, మా దేవుని మందిరాన్ని మేము వదిలిపెట్టం. ఆ తీర్మానంతో కొనసాగాలి. చివరిగా నేను క్లోజ్ చేయకముందు ఈ ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను ప్రార్థన గురించి. ఎంత సీరియస్గా తీసుకున్నట్టే దీన్ని. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. చూసారా, వై వి షుడ్ ప్రే? అన్నిటి అంతం సమీపమైంది. త్వరగా భూమి లోకం మీదకి తిరిగి రాబోతుంది. త్వరగా మధ్య ఆకాశంలో కడబుర శబ్దం వినబడబోతుంది. త్వరగా సంఘం వెళ్ళిపోబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు.
కృపాకాలం క్లోజ్ అయిపోతుంది. కృప ఉండదు ఇక భయంకరమైనటువంటి పరిస్థితుల తర్వాత. సో కనుక మన ప్రార్థన చాలా అవసరం. నశించిపోయే ఆత్మల రక్షణ కొరకు, ఉన్న సమయం కొద్ది సమయంలో దేవుని సేవకులు బలంగా వాడబడదాని కొరకై, పరిశుద్ధులు తప్పిపోకుండా ఎవరు కూడా అంతవరకు నిలిచి ఉండదాని కొరకై నా ప్రార్థన చాలా అవసరం. దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా మనకిస్తున్న హెచ్చరిక, మనకిస్తున్న ప్రోత్సాహం, పురికొల్పు ఈ మాటల్లో తీసుకు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనం ధ్యానం చేసినటువంటి అంశాలన్నీ మన యొక్క అనుభవంలోకి వచ్చినట్లుగా సహాయం చేయను గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. చెప్పబడిన వాక్యం ప్రకారం ఎవరైనా ఒకరు ప్రార్థన చేసి సార్వత్రిక సంఘం కొరకు కూడా ప్రార్థన చేస్తారు. లెట్ మీ షేర్ ప్రేయర్ లిస్ట్. బ్రదర్ 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 ఒక మాట చెప్పొచ్చా? చెప్పండి. అదే